వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైస్ మిల్లర్లకు మంత్రులకు మధ్య లావాదేవీలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. మంత్రి అండతోనే మిల్లర్లు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర పౌర సరఫరాల మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనికిరాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. ఈ రాష్ట్రంలో ఒక సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందాడు. ఆయన ఒక్క గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు. పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఐటీ శాఖకు పనికొచ్చేటువంటి ఉత్తమ్ కుమార్ తీసుకొచ్చి సివిల్ సప్లైస్ పెడతారు. వ్యవసాయం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తిని సివిల్ సప్లైస్ మినిస్టర్గా పెట్టి ఈరోజు రైతుల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నాం. మొన్నటికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి, అవకతవకల గురించి వారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటి వరకు వారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు రైస్ ప్రొక్యూర్మెంట్, రైస్ మిల్లర్లకు రైతులతోటి నేరుగా ఏం సంబంధం ఉందని చెప్పి రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్లు చేసి మీ బస్తాల నుంచి ఇంత కట్ చేస్తున్నామని అంటున్నారంటే ఇంత పచ్చిగా దోచుకునే సిస్టమ్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకెక్కడా లేదు.